Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీతో పాటు రాజధాని ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ట్రాఫిక్ జామ్లతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్, రాజస్థాన్ సహా పలు చోట్ల మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ ప్రాంతాన్ని కుండపోత వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో నానా అవస్థలు పడుతున్నారు జనం. ఈ నెల 14 వరకు రాజధాని ప్రాంతంలో వర్షాలు పడే సూచనలున్నాయి. భారీ వర్షాల వల్ల ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో చాలా మందికి గంటల తరబడి రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా గురుగ్రామ్, నోయిడాల్లో ట్రాఫిక్ జామ్లు జనానికి చుక్కలు చూపించాయి. గురుగ్రామ్లోని నర్సింగ్పూర్లో కురిసిన భారీ వర్షానికి హీరో హోండా చౌక్ ప్రాంతం నీట మునిగింది. గురుగ్రామ్లోని రాజీవ్ చౌక్, రైల్వే రోడ్, మార్కెట్ ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హర్యానాలోని కర్నాల్లో కూడా భారీ వర్షం వల్ల అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల వల్ల హర్యానాలో 3 చనిపోయారు. భారీ వర్షాల వల్ల ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరంలోనూ చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలో భారీ వర్షం కురిసింది. దీంతో సెక్రటేరియట్ బిల్డింగ్, వికాస్ భవన్ ప్రహరీ గోడ కూలిపోయింది. రాజస్థాన్లో కూడా కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో పలు రైళ్లు రద్దు కాగా ఇంకొన్నింటిని దారి మళ్లించడం వల్ల ఆలస్యంగా నడుస్తున్నాయి. రాజస్థాన్లో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయ్పూర్లో అత్యధికంగా 16.7 సెంటీమీటర్ల వర్షం పడింది. మలానీలో 14.7 సెంటీమీటర్లు, బిల్వాడాలో 11.9 సెంటీమీటర్ల వర్షం పడింది. గుజరాత్ భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. గత నెల 25 నుంచి గుజరాత్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల్లో 40 మంది చనిపోయారు. 55,000 మంది ఆశ్రయం కోల్పోయారు. అస్నా తుఫాన్ కారణంగా పరిస్థితులు మరింత దిగజారాయి. గుజరాత్లోని 15,000 గ్రామాలకు ఈ వారాంతం వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పరిస్థితి లేదు. గుజరాత్ మహీసాగర్లోని కడనా డ్యాంకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో 10 గేట్లను తెరిచి 1,33,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో మహీసాగర్లోని 128 గ్రామాలకు హై అలర్ట్ జారీ చేశారు అధికారులు. గుజరాత్లోని దేవభూమి ద్వారకలో పరిస్థితి దయనీయంగా ఉంది. వరదల వల్ల అక్కడ రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కళ్ళెదుటే తమ పశువులు కొట్టుకుపోతుంటే రక్షించుకోలేని స్థితిలో ఉన్నారు రైతులు. గుజరాత్లోని సూరత్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. మంగ్రోల్, బొలావి తదితర గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మొత్తానికి భారీ వర్షాల వల్ల ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.